ప్రాచీన కాలములో ఒక గ్రామములో ఒక టోపీల వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారి వారి కుటుంబము కలిసి వారమంతా టోపీలు తయారు చేసి వారము చివరిలో దగ్గరలో ఉన్న పట్టణములో జరిగే సంతకు వెళ్ళి టోపీలు అమ్మి వచ్చిన ధనముతో వారమునకు సరిపడా కాయగూరలు, పండ్లు మొదలైన ఇంటికి అవసరమైనవి తీసుకొని వచ్చేవాడు. అలా ఆ వ్యాపారి ఒకసారి టోపీలు తీసుకొని ఉదయమే బయలుదేరాడు. ఆ వ్యాపారి వెళ్ళే దారిలో ఒక అడవి ఉంది. అతను ఆ అడవి గుండా వెళుతూ ఉంటే అతనికి చాలా దాహం వేసింది. దగ్గరలో ఉన్న చెరువులో దాహం తీర్చుకోవడానికి తన టోపీల సంచిని ఒక పెద్ద చెట్టు కింద ఉంచి నీళ్లు తాగి వచ్చి చెట్టు క్రింద కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని వెళ్దామని కూర్చున్నాడు. అలసటకు అతనికి తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఒక అరగంట తర్వాత అతనికి మెలకువ వచ్చి సంతకు వెళ్ళడానికి సంచి తీసుకోవడానికి టోపీలు ఉండే సంచి వైపు చూశాడు. ఆ సంచి ఖాళీగా కనిపించింది. దొంగలైతే సంచితో పాటుగా తీసుకెళ్తారు. టోపీలు మాత్రమే ఎవరు తీసుకెళ్లారని చుట్టుపక్కల చూశాడు. తరువాత చెట్టుపైకి చూశాడు. చెట్టుపైన కొన్ని కోతులు తల మీద వ్యాపారి టోపీలు పెట్టుకొని కనబడ్డాయి. అప్పుడు వ్యాపారి తన నోటితో రకరకాల శబ్దాలు చేయుచు కోతుల వైపు తన చేతిలో ఉన్న సంచితో అదిలించసాగాడు. కోతులు ఆ వ్యాపారి ఏమి చేసినను అతని టోపీలు కిందికి పడేయలేదు. పైగా దగ్గరగా ఉన్న కొమ్మపైన కోతి అతను ఎలా చేతులు తిప్పితే అలా చేయసాగింది. అతను రకరకాలుగా ప్రయత్నించి ఆఖరికి విసిగిపోయాడు. ఇప్పుడెలా అని ఆలోచించసాగాడు. కొద్దిసేపటికి అతనికి ఒక ఉపాయము తట్టింది. వెంటనే తన దగ్గర ఉన్న టోపీని తల మీద పెట్టుకున్నాడు. కొంచెం సేపు ఆగి ఆ టోపీని తన తల మీద నుంచి విసురుగా నేలకేసి కొట్టాడు. వెంటనే దగ్గరగా ఉన్న కొమ్మపైన కోతి తన తల మీద ఉన్న టోపీని కిందికి విసిరివేసింది. అది చూసి మిగతా కోతులు కూడా తమ తల మీద టోపీలను విసిరివేశాయి. వ్యాపారి గబగబా టోపీలన్నిటినీ ఏరుకొని సంచిలో పెట్టుకొని టోపీలు అమ్మడానికి పట్టణంలోని సంతకు సంతోషంగా వెళ్ళిపోయాడు. ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్
our YouTube channel Vakula Telugu Stories.